Hi dear students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, తెలుగు నేర్చుకుందాం 15 పుస్తకాలతో 1500 రూపాయలు, 15 books 1500 రూపీస్. ఇది పూర్తిగా చిన్న పిల్లల దగ్గర నుంచి, అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఇలా చదువుకునే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారు, బిజినెస్ చేస్తున్నవారు కావచ్చు, ముఖ్యంగా గృహిణులు కావచ్చు, అమ్మ, తాత, అవ్వ, అసలు చదువుకోలేదు అనే ఎవరైనా సరే వారందరికీ ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ తెలుగు నేర్చుకుందాం 15 పుస్తకాలు మీకు అందజేయడం జరుగుతుంది. 1500 రూపాయలండి. కంప్లీట్గా పూర్తిగా మీరు తెలుగు నేర్చుకోగలరు. మా ఈ 15 పుస్తకాల ప్యాక్ మీకు కావాలనుకుంటే వెంటనే కాల్ చేయండి. రాము 9390495239. ఇప్పుడు బుక్ నంబర్ 10, పదాలు నేర్చుకుందాం భాగం 1. ఈ పుస్తకంలో 100 పేజీలు ఉంటాయి. ఇప్పుడు ఈ వీడియోలో 601 నుండి 625 పేజీల వరకు నేర్చుకోబోతున్నాం. కమాన్, లెట్ us స్టార్ట్. బుక్ నంబర్ 10, పదాలు నేర్చుకుందాం, పార్ట్ 1. పేజ్ నంబర్ 601, 601. ఈ క్రింది పదాలను చదవండి మరియు సొంతంగా ఒక నోట్స్లో రాయండి. ఇక్కడ మీరు చూస్తున్న పదాలన్నీ కూడా నీట్గా సొంతంగా రాయండి. ఓకే. వీర, పక్కన ఖాళీ బాక్స్ ఉంది కదా, అందులో కూడా మీరు నోట్స్ ఉన్నవారు, ఈ బుక్స్ ఉన్నవారు పక్కన పెన్సిల్తో రాయండి. మళ్ళీ కావాలంటే తుడుచుకొని మళ్ళీ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. పెన్తో అయితే రాయకండి, ఓకేనా? సో వీర, వీర. చీర, చీర. చీడ, చీడ. బీద, బీద. నీది, నీది. సీత, సీత. పీట, పీట. జీడి, జీడి. వీణ, వీణ. కానీ, కానీ. సో పుస్తకాలు ఉన్నవారు ఈ ఖాళీ బాక్స్లలో సొంతంగా రాయండి. పుస్తకాలు లేని వారు ఒక నోట్స్ తీసుకొని సొంతంగా రాసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే. తర్వాత ఈ విధంగా రాసిన తర్వాత ఒకసారి మళ్ళీ పైనుంచి కింది దాకా చదువుకుంటూ వెళ్ళిపోండి. వీర, చీర, చీడ, బీద, నీది, సీత, పీట, జీడి, వీణ, కాని. ఇలా చేయడం వల్ల రాయడము వస్తుంది, ఒక పక్క ఫాస్ట్గా చదవడం కూడా ప్రాక్టీస్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేయండి. అయితే ప్రతి పేపర్ను కూడా మనం రాయలేము కాబట్టి నేను ఒక 2-3 పేపర్లు రాస్తాను. మీరు కూడా అదే మాదిరిగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఇక మిగిలినవన్నీ కూడా చెప్పుకుంటూ పోదాం. సో 601 ఇంతవరకు నేను 601 వీర, చీర ఇవన్నీ రాసి చెప్పాను. ఇప్పుడు 602 ఓపెన్ చేయండి. దీన్ని కూడా రాసి చెప్తాను. నేను 2-3 పేజీలు అయితే చెప్తాను, అదే మాదిరిగా మీరు ఫాలో అవ్వండి. ఓకే. గీత, గీత. పీపా, పీపా. బాకీ, బాకీ. చీమా, చీమా. మీట, మీట, మీట. లాఠీ, లాఠీ, లాఠీ. మధ్యలో చిన్న చుక్క వస్తుంది. లాఠీ అంటే ఇట్లా ఇట్లా రాసి టీ అనాలి. ఇది లాఠీ.
టీకా 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 సీసా 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 తీరిక 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 పీలిక పీలిక పీలిక. సో ఇలాగే మీరు కూడా సొంతంగా రాయండి. గీత, పీప, బాకీ, చీమ, మీట, లాఠీ, టీకా, సీసా, తీరిక, పీలిక చదవడం కూడా ప్రాక్టీస్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా రాయాలి చదవాలి ఫ్రెండ్స్. ఓకే, ఇంకొక పేజ్ కూడా రాసేస్తాను. 603 లేట్ అవుతుంది అనమాట, రాసుకుంటూ పోతే లేట్ అవుతుంది. చాలా పేపర్లు ఉంటాయి కాబట్టి 25 పేపర్లు చెప్పాలి నేను. కాబట్టి తర్వాత 604 నుండి మొత్తం కూడా నిదానంగా చదువుకుంటూ వస్తాను. ఓకేనా? రాసుకుంటూ పోతే కొంచెం టైం పడుతుంది. కీలక అది మీరు రాయాలి ఫ్రెండ్స్, మీరు మీ పని అది. ఓకేనా? మీరు కష్టపడి రాయాలి మరి. ఓకేనా? కీలక వినీల ఆలీనా ఆలీనా మీగడ మీగడ నీరజ నీరజ తనిఖీ 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 దీపిక 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 బదిలీ 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 కిరీటి కిరీటి చీకటి. అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చదవాలి. కీలక వినీల ఆలీనా మీగడ నీరజ తనిఖీ దీపిక బదిలీ కిరీటి చీకటి. ఈ విధంగా చదవడం కూడా రావాలి. ఓకే, ఇప్పుడు 604 నుండి నేను లైన్గా చెప్పుకుంటూ పోతాను. ఇక రాయుడు ప్రాక్టీస్ చేయుడు మీ పని. ఓకేనా? రైట్. తీయని తీయని మీసము మీసము బీర తీగ బీరతీగ సీత వీణ సీత వీణ నీటి పీప నీటి పీప లీలపాట లీలపాట చలిచీమ చలిచీమ పాలసీసా పాలసీసా దీపం నీడ దీపం నీడ చీకటి గది చీకటి గది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా సొంతంగా చదువుతూ వెళ్ళండి. ఓకే, రాయండి, సొంతంగా చదవండి. 605 పేజ్ నంబర్ 605. చీర పీలిక చీర పీలిక లీల పలక లీల పలక మీగడ తీపి మీగడ తీపి చీమ నడక చీమ నడక పాలమీగడ పాలమీగడ సీత నడక సీత నడక గీత నడక గీత నడక గీత పలక గీత పలక పీట మీద జాడి పీట మీద జాడి పలక మీద గీత పలక మీద గీత. ఇలాగే రాయండి, చదవండి ఫ్రెండ్స్. 606 పేజీ నంబర్ 606. వీపు వీపు నీరు నీరు మీరు మీరు కాలు కాలు రీము రీము కాగు కాగు బాతు బాతు పాదు పాదు గాబు గాబు జాబు జాబు బాబు బాబు పాము పాము గరీబు గరీబు లీడరు లీడరు అలుక అలుక చిలుక చిలుక ఉడుత ఉడుత
పశువు పశువు, శిశువు శిశువు, బుడగ బుడగ. 609. పరువు పరువు, పురుగు పురుగు, తపము తపము, తలుపు తలుపు, తీరము తీరము, పరుపు పరుపు, అలుపు అలుపు, పిలుపు పిలుపు, పులుపు పులుపు, పదును పదును. చూశారు కదా మై డియర్ ఫ్రెండ్స్, ఇలాగే ప్రాక్టీస్ చేయండి. 610. గులాబీ గులాబీ, పసుపు పసుపు, చీపురు చీపురు, పగులు పగులు, మీటరు మీటరు, ఉరుము ఉరుము, పురము పురము, చదువు చదువు, అరుదు అరుదు, గురువు గురువు. అలాగే 611. పునుగు పునుగు, పులుపు పులుపు, మలుపు మలుపు, నుదురు నుదురు, కులము కులము, పాదము పాదము, బాలుడు బాలుడు, ముదురు ముదురు, వాయువు వాయువు, ఆకుకూర ఆకుకూర. 612, పేజ్ నంబర్ 612. వాన నీరు వాన నీరు, తటాకము తటాకము, కుటీరము కుటీరము, నడిజాము నడిజాము, బావకాలు బావకాలు, చీర అంచు చీర అంచు, బీర పసరు బీర పసరు, నీటి బుడగా నీటి బుడగా, గులాబీ ఆకు గులాబీ ఆకు, ఆకుమందు ఆకుమందు. 613, పేజ్ నంబర్ 613. కూత కూత, పూజ పూజ, కూజ కూజ, పూస పూస, కూలి కూలి, గూని గూని, తూట తూట, దూడ దూడ, దూది దూది, దూత దూత. 614, పేజ్ నంబర్ 614. కూర కూర, బూర బూర, సూది సూది, నూక నూక, నూగు నూగు, టూలు టూలు, కూడు కూడు, మూగ మూగ, నూరు నూరు, మూక మూక. 615, అంటే 615. నూలు నూలు, మూట మూట, మూల మూల, మూర మూర, చూరు చూరు,
చూడు చూడు, గూడు గూడు, మూత మూత, తూము తూము, మూడు మూడు. పేజ్ నంబర్ 616. ఊపిరి ఊపిరి, కూడలి కూడలి, పూతన పూతన, బూడిద బూడిద, తూనీగా తూనీగా, బూరుగా బూరుగా, మూలిక మూలిక, ఊయల ఊయల, నూకలు నూకలు, కానూరు కానూరు, తూకము తూకము, కూతురు కూతురు, పువ్వులు పువ్వులు, దూరము దూరము, తూటాలు తూటాలు, మూలుగు మూలుగు, మూకుడు మూకుడు, గూఢచారి గూఢచారి, కూలీవాడు కూలీవాడు, గూపివాడు గూపివాడు. పేజ్ నంబర్ 618. సీసామూత సీసామూత, చూడి ఆవు చూడి ఆవు, కాకిగూడు కాకిగూడు, బంతిపూత బంతిపూత, జాడీమూత జాడీమూత, గూడ్సు బండి గూడ్సు బండి, ఆకుకూరలు ఆకుకూరలు, పూసల దండ పూసల దండ. సో ఇక్కడ 2 ఖాళీ బాక్సులు ఉన్నాయండి. ఇంకా పదాలు దొరక్క అక్కడికి బ్రేక్ అయింది. మళ్ళీ 619 నుంచి రూకు సంబంధించిన అంటే ఋత్వానికి సంబంధించినటువంటి పదాలు వస్తాయన్నమాట. అది 619 చూడండి. ఇప్పుడు కృప కృప పలికేటప్పుడు కాకు ఋత్వం కృప అనాలి. పలికేటప్పుడు చాలా మంది క్రప అంటుంటారు, చాలా మంది తప్పది. కాకు రావత్తు వస్తే అది క్ర, కాకు ఋత్వం వస్తే దీని వాల్యూ అదే, ఋత్వం అంటారు దీన్ని. ఈ ఋత్వంలోనే క్రూ వస్తుంది అనమాట. అది విద్యార్థులు గమనించాలి. అన్నీ కూడా అంతే. కృప కృప, వృష వృష, వాకు ఋత్వము, వృష వృష, కృషి కృషి, వృథా వృథా, వాకు ఋత్వము వృథా, వృద్ధి వృద్ధి వృద్ధి, కృతి కృతి, తృష తృష, ధృతి ధృతి, శృతి శృతి, భృతి భృతి. చూసారా? కృప, వృష, కృషి, వృథ, వృద్ధి, కృతి, తృష, ధృతి, శృతి, భృతి. ఈ విధంగా పలకాలి. ఇక్కడ కొంచెం పొరపాటు అవుతారు కాబట్టి క్లారిటీగా చెప్తున్నాను. ఇది రావత్తు కాదు, ఋత్వము అంటారు దీన్ని, ఋత్వము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 620 చూద్దాం. ఇక్కడ కూడా చాలా పదాలు ఉన్నాయి. వృత్తి వృత్తి, వాకు ఋత్వం అనమాట. వాకు వృత్వం ఇచ్చి తీకు తావత్తు ఇస్తే వృత్తి. మృతి మృతి, భృంగి భృంగి, బృంద బృంద, వికృతి వికృతి, పృథివీ పృథివీ, సృజన సృజన సృజన,
వృషభి వృషభి. నృపతి నాకు ఋత్వము, నృపతి. ప్రకృతి ప్రకృతి ప్రకృతి. వృత్తి మృతి భృంగి బృంద వికృతి పృథివీ సృజన వృషభి నృపతి ప్రకృతి. 620. ఇప్పుడు పేజ్ నంబర్ 621. మొత్తం ఋత్వాలతోనే పదాలన్నీ. కృపాని కృపాని. వృక్షము వృక్షము. బృహతి బృహతి. భృగువు భృగువు. గృహిణి గృహిణి. కృతము కృతము. దృఢము దృఢము. ధృతము ధృతము. మృగము మృగము. మృతము మృతము. కృపాని వృక్షము బృహతి భృగువు గృహిణి కృతము దృఢము ధృతము మృగము మృతము. ఇవన్నీ కొంచెం క్లిష్టంగా ఉంటాయి, పలకడానికి కొంచెం కష్టంగా ఉంటాయి కాబట్టి 2-3 సార్లు పలకాలి. 622 పేజ్ నంబర్. తృణము తృణము. మృదువు మృదువు. బృహత్తు బృహత్తు. గృహము గృహము. కృషించు కృషించు. సృజించు సృజించు. శృంగము శృంగము. మృగశిర మృగశిర. గృహపతి గృహపతి. వృషలుడు వృషలుడు. తృణము మృదువు బృహత్తు. గృహము కృషించు సృజించు. శృంగము మృగశిర గృహపతి వృషలుడు. చాలా కష్టంగా ఉండేటువంటి పదాలు. 623 పేజ్ నంబర్. బృహన్నల. ఇక్కడ నుంచి ఇంకా కొంచెం కష్టంగా వస్తున్నాయి కాబట్టి చక్కగా 1-2 సార్లు ఈ వీడియోని చూసి చక్కగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. బృహన్నల. బృహస్పతి బృహస్పతి. కృపాలుడు కృపాలుడు. నృపాలుడు నృపాలుడు. తృతీయము తృతీయము. శృంగారము శృంగారము. వృక్షవాటిక 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 వృక్షవాటిక. కృషీవలుడు కృషీవలుడు. మృదంగము మృదంగము. మృగయుడు మృగయుడు. బృహన్నల బృహస్పతి కృపాలుడు నృపాలుడు. తృతీయము శృంగారము వృక్షవాటిక కృషీవలుడు మృదంగము మృగయుడు. ఓకే ఫ్రెండ్స్. పేజ్ నంబర్ 624. ఇంకొంచెం కష్టమైనవి వస్తా ఉన్నాయి ఇక్కడ. వృషగంధిక వృషగంధిక. నృసింహుడు నృసింహుడు. తృణీకరించు. ఇది నృసింహుడు, ఇది తృణీకరించు తృణీకరించు. మృగేంద్రుడు మృగేంద్రుడు. త్రుఫరాజము త్రుఫరాజము పెద్దప త్రుఫరాజము. మృగాదనము మృగాదనము. శృంఖలకము శృంఖలకము శృంఖలకము. వృక్షధూపము వృక్షధూపము. బృందావనము బృందావనము. క్రూరుడు క్రూరుడు. మరొకసారి పలుకుదాం. వృషగంధిక నృసింహుడు. తృణీకరించు. మృగేంద్రుడు. త్రుపరాజము. మృగాదనము.
శృంఖలకము, వృక్షధూపము, బృందావనము, క్రూరుడు. ఇక చివరిగా 625. ఇవి చిన్న పదాలు, యత్వానికి సంబంధించిన పదాలేమో ఇవి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సరే, 625తో కంప్లీట్ చేద్దాం. అయితే మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి లాస్ట్ పేజ్ కాబట్టి మరొకసారి చెప్తున్నాను. ఈ ఖాళీ స్థలాలలో మీరు సొంతంగా రాయాలి. అంటే బుక్కులు ఉన్న వాళ్ళు, పుస్తకాలు ఉన్న వాళ్ళు మీరు సొంతంగా రాయండి. పెన్సిల్తో రాయండి, పెన్తో రాయకండి. మళ్ళీ మళ్ళీ రాసుకునే అవకాశం ఉంటుంది పెన్సిల్తో అయితే, రబ్ చేసి. ఓకే, సో పెన్సిల్తో రాసుకోండి. తెగ, తెగ, గెడ, గేడ, గెడ, సెగ, సెగ, మెడ, మేడ, మెడ, దెల, దేల, దెల, వెల, వెల, నెల, నెల, చెలి, చెలి, చెవి, చెవి, గారె. సో ఇక్కడ మీరు గమనిస్తే తెగ, గెడ, సెగ, మెడ, దెల, వెల, నెల, చెలి, చెవి, గారె, ఇవన్నీ కూడా ఇలాగే రాయడం, సొంతంగా చెప్పడం, రాయడం, సొంతంగా చెప్పడం. ప్రతి పేపర్లో కూడా రాయాలి, సొంతంగా చెప్పాలి. పెన్సిల్తో రాయండి, చక్కగా ఉంటుంది. సో ఈ వీడియోలో 625 వరకు ముగించడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ 25 పేజీలు, అంటే 626 నుండి 650 వరకు నెక్స్ట్ పేజీలో పదాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. మై డియర్ స్టూడెంట్స్, తెలుగు నేర్చుకుందాం 15 పుస్తకాలతో 1500 రూపాయలు. 15 బుక్స్ 1500 రూపీస్. ఇది పూర్తిగా చిన్న పిల్లల దగ్గర నుంచి, అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఇలా చదువుకునే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారు, బిజినెస్ చేస్తున్న వారు కావచ్చు, ముఖ్యంగా గృహిణులు కావచ్చు, అమ్మ, తాత, అవ్వ, అసలు చదువే చదువుకోలేదు అనే ఎవరైనా సరే వారందరికీ ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ తెలుగు నేర్చుకుందాం 15 పుస్తకాలు మీకు అందజేయడం జరుగుతుంది. 1500 రూపాయలండి. కంప్లీట్గా, పూర్తిగా మీరు తెలుగు నేర్చుకోగలరు. మా ఈ 15 పుస్తకాల ప్యాక్ మీకు కావాలనుకుంటే వెంటనే కాల్ చేయండి. రాము 9390495239.